అండి ఇవి సముద్రం చేపలు చిన్నవైనప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఈ చేపల పైన ఉన్న తోలు అయితే వస్తుందండి. తీసుకుంటే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ చేపలు. చేపలు శుభ్రంగా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, చిటికెడంత రెడ్ ఫుడ్ కలర్, కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా అంతా చేపలకు పట్టించుకోవాలి. ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే 1 స్పూను నీళ్లు వేసుకొని మసాలా అంతా చేపలకు పట్టించి 10 నిమిషాలు అయితే పక్కనుంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, టైం అయిపోతుందని. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యింది అనేటప్పుడు చేపలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా అయితే ఫ్రై చేసుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, ఈ చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయండి చేపల ఫ్రై అయితే. మేమైతే చక్కగా తిన్నాము ఈ చేపల ఫ్రై. 2 వైపులా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఈ చేపలు. ఇంకా చేపలు ఉన్నాయండి, అవి కూడా అదే ఆయిల్లోకి అయితే వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయింది అనేటప్పుడు చేపలు కూడా ప్లేట్లో తీసుకోవాలి. కరివేపాకు కూడా చేపల మీద వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు కూడా అన్నంలో కలుపుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా చాలా టేస్ట్గా వచ్చాయి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయితే నేనైతే పప్పుచారు చేసిన, సాంబార్ చేసిన, చిన్న చేపలు అయితే ఇలానే ఫ్రై చేస్తానండి. ఈరోజు అయితే పప్పు టమాటా చేశాను చేపల ఫ్రై.